వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం వర్ధన్నపేట మడికొండలోని తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ వసతి బాలుర జూనియర్ కళాశాలలో తీవ్ర అవ్యవస్థలు నెలకొన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాల డైనింగ్ హాల్లో అపరిశుభ్రత నెలకొనడంతో పాటు విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత కూడా అధ్వానంగా ఉందని వారు తెలిపారు. రసం నల్లగా ఉండడం, అన్నం సరిగా ఉడకకపోవడం వల్ల విద్యార్థులు ఆహారాన్ని పడవేస్తుండగా ఆ ఆహారాన్ని కుక్కలు డైనింగ్ హాల్లోకి ప్రవేశించి తింటున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే డైనింగ్ హాల్ కు వెళ్లే మార్గంలో వాష్ బేసిన్ సమీపంలో సుమారు 20 మీటర్ల మేర నీరు పడి ఉండటం, విద్యార్థులే చేతులు కడుక్కొని పడేశారని నిర్లక్ష్యపు సమాధానం, పరిశుభ్రత పాటించకపోవడంతో విద్యార్థులు జారిపడే ప్రమాదం ఉందని తెలిపారు. విద్యార్థులతోనే ఆహార వాహనాలను నెట్టించడం, డైనింగ్ హాల్ శుభ్రం చేయించడం, ఊడ్చించడం వంటి పనులు చేయిస్తున్నారని కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత 3 రోజుల క్రితం ఆర్ఓ తాగునీరు అందుబాటులో లేకపోవడంతో పాటు ఆర్ఓ ప్లాంట్ సక్రమంగా పనిచేయలేదని, దీంతో కలుషిత నీరు తాగి కొంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్ వ్యాధుల కారణంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఈ పరిస్థితిపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కళాశాలను పరిశీలించి సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు, మెరుగైన వసతులు కల్పించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.